హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా జిఎస్ అకాడమీ. సో రీసెంట్ గా ఏపీఎస్సి వాళ్ళు తానేదార్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక 10 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇష్యూ చేసిండ్రు. సో ఫ్రమ్ టుడే వాళ్ళు ఆ నోటిఫికేషన్ సంబంధించి పోస్టులకి అప్లికేషన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ క్రైటీరియా మనము ఆ నోటిఫికేషన్ లో వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, అలాగే సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో టోటల్ గా నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 10 పోస్టులకి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. 10 పోస్ట్ ఏది అది దాని పే స్కేల్ వచ్చేసి 20,600 టు 63,660 ఈ విధంగా ఉండబోతుంది అనమాట. ఓకే, సో టోటల్ పోస్టులు 10. డివిజన్లు చాలా ఉన్నాయి, బట్ ఓన్లీ 10 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. సో వెరీ సాడ్ థింగ్, బట్ వాట్ టు డూ, సో జస్ట్ ప్రిపేర్ అంతే. సో ఈ ఒక్కసారి ఇదేంటంటే డివిజన్లు వచ్చేసి మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు, ఈ 10 పోస్టులు డివిజన్ వైజ్ ఇలా డివైడ్ చేసి ఉంచారు. నర్సీపట్నం, సో దిస్ కమ్స్ అండర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. నర్సీపట్నం పోస్ట్, దట్ పోస్ట్ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్, ఓపెన్ కేటగిరీ ఉంది, బట్ ఫర్ దట్ లోకల్ ఓన్లీ. అది నర్సీపట్నం డివిజన్, దట్ లోకల్ ఈజ్ ఫర్ డిస్ట్రిక్ట్ క్రైటీరియా అనమాట. సో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఈ నర్సీపట్నంలో పోస్ట్ ఉంది. అంటే విశాఖపట్నంలో 3 డివిజన్లు ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, ఈ 3 డివిజన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు బికాస్ ఆఫ్ ద 3 డివిజన్స్ ఆర్ బిలాంగ్స్ టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కాబట్టి. ఓకే, సో పోస్ట్ వచ్చేసి లోకల్ పోస్టే, బట్ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది అనమాట. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి. నెక్స్ట్ కాకినాడలో 3 పోస్టులు. సో కాకినాడ కమ్స్ అండర్, దీస్ ఆర్ ఆల్ ఎస్ట్ వైల్ 13 డిస్ట్రిక్ట్స్ కేటగిరీలోనే ఉన్నాయి అనమాట, నాట్ న్యూ 26 డిస్ట్రిక్ట్స్ సంబంధించి కాదు. కాకినాడ డివిజన్ లో 3 పోస్టులు రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ. గిద్దలూరు డివిజన్ కమ్స్ అండర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, దస్ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ బీసీఏ. నంద్యాల డివిజన్, సో ఎస్ట్ వైల్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఉంది, 1 పోస్ట్. చిత్తూరు, సో చిత్తూరు డిస్ట్రిక్ట్ వెస్ట్, 1 పోస్ట్ ఫర్ ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీ. సో ఇది టోటల్ గా 3 ఎస్సీ కేటగిరీ సబ్ కేటగరైజేషన్ లో 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసిండ్రు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో గ్రూప్ 1 లో వచ్చేసి అరౌండ్ 18 ఐ గెస్, అండ్ గ్రూప్ 2 లో వచ్చేసి 12. సో 27 అండ్ 18 అనుకుంటా, సరిగా చూసుకోండి ఏ కేటగిరీస్ ఏంటి అనేది. బట్ 3 కేటగిరీస్. సో గ్రూప్ 3 లోకి ఎవరు వస్తారు, గ్రూప్ 1 లోకి ఎవరు వస్తారు, గ్రూప్ 2 లోకి చూసి. సో అండ్ లోకల్ క్రైటీరియా, ఆల్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్, ఇది ఈ జిల్లాలు కాకుండా వేరే వాళ్ళు ఏదన్నా ఉంటే మాత్రం అప్లికేషన్ పెట్టినా కూడా వేస్ట్, ఇట్స్ యూజ్లెస్ అనమాట. సో రాజంపేట ఇట్స్ కడప, వెస్ట్ వెల్ కడప డిస్ట్రిక్ట్, 1 పోస్ట్ ఉంది, దట్ ఇస్ ఓపెన్ కేటగిరీ. సో ఓవరాల్ గా ఓపెన్ కేటగిరీకి 5 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి 1, ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీకి 1, ఎస్టీకి 3. దట్ ఎస్టీ ఓన్లీ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకినాడ డివిజన్. సో అది. సో ఒకసారి కింద డివిజన్లు చూస్తే టోటల్ గా మనకి సారీ చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 3 డివిజన్స్, అండ్ అనదర్ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ 3 డివిజన్స్ కడప ఓన్లీ, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అండ్ కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు. ఓకే, సో ఇది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సైకి ఆయన చెప్తున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ లైక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, దీనికి కూడా అదే క్వాలిఫికేషన్. ఓకే, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఓకేనా. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉంటది. రిలాక్సేషన్ ఈజ్ 5 ఇయర్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. సో చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ అయితే ముందుగా తీసి పెట్టేసుకోండి. ఓకేనా, అప్లికేషన్ పెట్టే ముందుగానే వీటన్నిటికీ లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయండి. ఓకేనా. సో 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది ఈ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళకి. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే ఎఫ్బిఓకి ఎగ్జామ్ ఉందో సిలబస్ కూడా సేమ్ సిలబస్.
ఇది బట్ డైరెక్ట్ గా దీనికి మెయిన్స్ ఎగ్జామ్ లాగే ఉంటుంది ఇది. సో చూడండి, ఇది క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చేసి ఎస్ఏ 45 minutes 50 marks కి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. నెక్స్ట్ 2 papers 100 marks ఈచ్. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 100 marks ఈచ్. సో పేపర్ 1 వచ్చేసి 100 marks కి, పేపర్ 2 వచ్చేసి 100 marks. ఓకేనా. సో ఇది ఈ సిలబస్ వచ్చేసి ఒకసారి చూద్దాం, ఇందులో ఉంది కదా, ఒకసారి చూపిస్తాను. కీప్ ఇన్ లైన్ 1 second. సో ఇది ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి సేమ్ 100 marks. ది జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి ఎంటైర్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ అన్నిటికీ సిలబస్ ఇదేనండి. మీరు ఒక్కసారి కనుక సేమ్ మ్యాథమెటిక్స్ ఎలాగుంటుందో ఇది కూడా, ఈ సిలబస్ కూడా కామన్ సిలబస్. ఓకేనా. సో జనరల్ స్టడీస్ ది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2లో 100 marks, జనరల్ సైన్స్ 50 marks, అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 50 marks. సో జనరల్ మ్యాథమెటిక్స్ కూడా ఓన్లీ 3 chapters ఉన్నాయి. ఏదైతే ఇది ఎఫ్ఎస్ఓకి ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే, సారీ ఎఫ్ఎస్ఓ అంటున్నాను, ఎఫ్బిఓకి ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో మొన్న రీసెంట్ గా రాసిన వాళ్ళు అయితే అందరూ ఈ సిలబస్ ని కేక్ వాక్ లెక్క చదివేసేయచ్చు. ఓకేనా. సో చూడండి, అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో చూసినట్లయితే సేమ్ ఇవే ఏవైతే ఉంటాయి అదే సిలబస్ డైరెక్ట్ గా మెయిన్స్ ఎగ్జామ్ లాగే ఉండేటట్టుంది. బట్ దిస్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. మోస్ట్ ప్రాబబ్లీ సింగిల్ ఎగ్జామ్ లోనే కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఏపీఎస్సి. సో ఆల్వేస్ రెడీ టు గివ్ షాక్స్ టు ఆస్పిరెంట్స్. సో ఇది జనరల్ సైన్స్ 50 marks, జనరల్ మ్యాథ్స్ 50 marks. ఇది జనరల్ సైన్స్ కి సంబంధించి మన దాంట్లోనే ఎంటైర్ ఎక్సెప్ట్ దిస్ రీప్రొడక్షన్ తప్పించి, రీప్రొడక్షన్ అండ్ ఎథ్నోబాటనీ తప్పించి మిగిలిన వీడియోస్ అన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ కవర్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే చాప్టర్ కూడా ఆల్మోస్ట్ 60% కవర్ చేసాం, ఎక్సెప్ట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్. మీరు ఈ ఛానల్ అండ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి మళ్ళీ ఎంటైర్ గా ఒక్కొక్క చాప్టర్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో వీటిల్లో చూడండి, డెఫినెట్ గా యూజ్ అవుతుంది ఇది. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీ డే 1 chapter విల్ బి డిస్కస్డ్ అండ్ అప్లోడెడ్. ఓకేనా. మ్యాథ్స్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, అండ్ ద సేమ్ టైం జనరల్ సైన్స్ ది ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫారెస్ట్ సెక్షన్ వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్ గా ఒక్కొక్క వీడియో, ఫారెస్ట్ సిలబస్ అనేది ఒక్కొక్క వీడియో 2-3 days కి ఒకసారి కానీ 4-5 days కి 2 to 4 days ఈ స్పాన్ లో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి స్టిక్ అయి ఉండండి. సిలబస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసరికల్లా అట్లీస్ట్ మీకు అందరూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అండ్ సెక్షన్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ రిజల్ట్స్ అవుట్ అయ్యే లోపు మేము కట్ ఆఫ్ క్లియర్ చేస్తామా లేదా ఈ దాంట్లో పెట్టుకోకుండా జస్ట్ మెయిన్స్ లోకి ప్రిపరేషన్ లోకి ఉంటే మంచిగా ఉంటది. 1 step ahead ఉంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఓకే అరే క్వాలిఫై ఇప్పుడు చదవడం కంటే ముందుగానే గెట్ రెడీ ఉంటే ఒక స్టెప్ ముందు ఉంటారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అప్పటికప్పుడు హరీలో లేకుండా ద స్పీడ్ ఆఫ్ ఏపీఎస్సి చూస్తుంటే మాత్రం మెయిన్స్ కి పెద్ద గ్యాప్ ఉండేలాగే అయితే నాకు అనిపించడం లేదు. బట్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఆల్వేస్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, బట్ గెట్ రెడీ. నాకైతే అనిపిస్తుంది వాట్ మై ఇన్స్టింక్ట్ సే సార్, ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ వెరీ సూన్ అండ్ రిజల్ట్స్ విల్ బి గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిపెండింగ్ అపాన్ ద ప్రెజెంట్ క్రైటీరియా చూస్తా ఉంటే మాత్రం. అఫ్ కోర్స్ ఓల్డ్ నోటిఫికేషన్స్ వాటి ఇష్యూస్ అనేవి పక్కన పెడితే మిగిలినవి మాత్రం జరిగేది మాత్రం అలా చెప్తున్నాను. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా థానేదార్ పోస్ట్ కి సంబంధించి ఇది యాజ్ ఇట్ ఈస్ గా నథింగ్ బట్ ఈ థానేదార్ పోస్ట్ సింపుల్ గా ఒక బీట్ ఆఫీసర్ పోస్ట్ కి ఏదైతే అనిపిస్తుందో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిలబస్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది. ప్రిలిమ్ సిలబస్ ఈజీగా దాన్ని చదివిన వాళ్ళు అయితే దీనికి ఈజీగా చదువుకోవచ్చు. మెయిన్స్ కి సిలబస్ ప్రిలిమ్స్ కి సేమే కాబట్టి సో యూ నో నీడ్ టు స్పెషల్లీ ఫోకస్ ఆన్ దిస్ ఎగ్జామ్. సింపుల్ గా చదవడము,
దీనికి 100% కనుక మీరు దాన్ని చదివితే ఇది ఈజీగా యూ కెన్ క్రాక్ ఇట్. ఓకేనా? సో దట్స్ ఇట్. 10 పోస్టులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అండ్ ఎవరైతే పోస్టులు వాళ్ళ జోన్లు వాళ్ళ డిస్ట్రిక్ట్ ఉన్నాయో అండ్ వాళ్ళ కేటగిరీలో ఉన్నాయో పెట్టుకోండి. అన్నెసరీగా అవసరం లేదు పెట్టుకోవాల్సిన అవసరము, ఎందుకంటే 10 పోస్టులు. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా. సో టుమారో ఆన్వర్డ్స్ ఫారెస్ట్ బీట్కి వీటన్నిటికి వీడియోస్ అయితే పక్కాగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే 2 వీడియోస్, మ్యాథ్స్ అండ్ వాట్ కాల్ దట్ జనరల్ సైన్స్ పేపర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్లకి అయితే మాత్రం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించి మెయిన్స్ కి సంబంధించి 4 days కి స్పాన్ లో ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అంటిల్ దెన్, బై బై, హ్యాపీ లెర్నింగ్.